తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని మటేగాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ అంతరాయం తలెత్తింది. గుజరాత్ నుంచి విజయవాడకు టైల్స్ రోడ్డుతో వెళుతున్న లారీ బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై వంతెన ఢీకొని బాల్తా పడింది. వంతెన మధ్యలో బాల్తా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో బాసరా ముతోల్ వైపు వెళ్లే వాహనాలను కొంటాల మండలంలో ఆర్లీ ఎక్స్ రోడ్ నుంచి బైంసాకు వచ్చే వాహనాలను మాటేగాం నుంచి చింతలబోరి మహాగాం మీదుగా బైంసాకు వెళ్లేలా పోలీసులు దారి మళ్లించారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షీ బాక్స్ను ఆమె ప్రారంభించారు. ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి మహిళా వింగ్ చైర్పర్సన్ ఎన్ జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకునేందుకు వీలుగా ఈ షీ బాక్స్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ ఒక 1 year అవుతుందండి ప్రారంభించబడి. దీనికి మాకు రాష్ట్ర నాయకత్వం బొప్పరాజు గారు ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయటం అయినది. ఈ అసోసియేషన్లో మేము 12 మంది సభ్యులుగా ఉన్నాం. దానిలో నేను ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్కి చైర్పర్సన్గా ఉన్నాను. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. అందరం కలిసి ఈ మహిళలకు సంబంధించిన ఏదైనా ఇష్యూ, అది చెప్పుకునేది కానివ్వండి, చెప్పుకోలేనివి కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, కొన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అది ఎలా చెప్పాలనేది అర్థం కానప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాక్స్ ఒకటి ఉండి, షీ బాక్స్ లాంటిది, అది కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉండి ఏదన్నా మేడం గారికి చెప్పుకునే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో షీ బాక్స్ని కలెక్టర్ గారి ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున, ప్రకాశం జిల్లా ఉమెన్ వింగ్ తరపున అందరూ మహిళల తరపున ఈ బాక్స్ను ఏర్పాటు చేయడం అయింది. ఈ బాక్స్ను జిల్లాలో ఉన్న అందరు మహిళలు వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే, అది ఈ సమస్య ఆ సమస్య అనేది కాదండి, ఏదైనా మహిళల సమస్య ఏదైనా ఉన్నప్పటికీ దాంట్లో వాళ్ళు రాసి డ్రాప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కలెక్టర్ గారు దీని మీద ఒక విధి విధానాలు మొత్తం ఇస్తూ ఒక ప్రొసీడింగ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా ఈ ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరఫున ప్రతి సమస్యని తీసుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మేము పూనుకున్నాము. అది మా స్టేట్ కమిటీ, ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ కమిటీ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో చేపట్టడం జరిగింది. అదేమిటంటే షీ కంప్లైంట్ బాక్స్. ఈ మహిళా ఉద్యోగులందరూ వారి సమస్యలను చెప్పుకోలేనివి, చెప్పుకోదగ్గవి ఉంటాయి. చెప్పుకోదగ్గవైతే అందరికీ వివరించుకుంటారు, కానీ చెప్పుకోలేని సమస్యలను ఆ బాక్స్లో వేసినట్లయితే కలెక్టర్ గారి సమక్షంలో అవి తీయబడతాయి. వారి సమస్యకు పరిష్కారం మేము చూపగలుగుతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టియన్ అధ్యక్షతన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలు అంశాలపై చర్చించారు. అలాగే సమస్యలను ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి పెమ్మసాని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఐక్యంగా పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. మేము వెళ్ళి ఇవన్నీ మెజర్ చేసి అక్కడ వాళ్ళందరినీ మాట్లాడి 61 సెంటర్లో పత్తి కొనుగోలు చేసే విధంగా చేసాం మేము. రెండోది, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయి ఉన్నారు. కొంతమంది సిసిఐ అధికారులు, దళారులు అందరూ కుమ్మక్కయ్యి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది ఈ పరిస్థితి. దీన్ని ఇమీడియట్ గా వీళ్ళు చేయకపోతే నేను సెంట్రల్ మినిస్టర్ గారితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడి, సిసిఐ చైర్మన్ గారితో మాట్లాడి ఆగమేఘాల మీద వేరే అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ మేము ఓపెన్ చేసి చేపిస్తా ఉన్నాం. మీరు చెప్పిన 12% ఆ లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారన్నమాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను, మీరు సిసిఐ అనేది వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష సంస్థ కాదు, మీరు ఉంది రైతులని కాపాడటానికి. మీరు మీ ప్రథమ కర్తవ్యాన్ని మీరు మర్చిపోవద్దు.
అని క్లియర్గా చెప్పాం. చేస్తారు. మీరు కూడా ఏదన్నా ఎక్కడన్నా మళ్ళీ తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఈ 8 to 12% ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇది పెడితే ఒక్కొక్కసారి ఇంకా అంటే మరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది తప్పించి దాన్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో పోయి కొంత రిలీఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. మీ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నా దృష్టికి తీసుకురండి, నా ఫోన్ నెంబర్ తీసుకురండి. తప్పకుండా రైతులకి అండగా ఉండే బాధ్యత మాది. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ను ఆదివారం ప్రారంభించినట్టు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. సారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశ నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్సే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లభ్యమవుతాయని నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. నవంబర్ 24, 25, 26వ తేదీ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు అమ్మమ్మ దుర్మరణం చెందారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన టింకరి కళ్యాణి అలేఖ్యతో పాటు భర్త రాజేష్, కూతురు ప్రియమేఘన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భూపాలపల్లికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో బెల్లంపల్లిలోని సబ్స్టేషన్ జాతీయ రహదారి వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలవడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అమ్మమ్మ కళ్యాణి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంత్రి నిమ్మా రామనాయుడు స్వగ్రామం అగర్తిపాలెంలో సభ్యత్వ నమోదు. కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామన్న మంత్రి. అక్రమ కేసులు, అరెస్టులను వెంటనే ఆపండి. కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా సంతౌరెడ్డి గ్రామంలో 8 పూరిళ్లు దగ్ధం. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా గుర్తింపు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఓ చిన్నాడితో పాటు అమ్మమ్మ దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.